ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెట్టుబడుల స్వర్గధామంగా మార్చే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం రాంబిలిలో రెన్యూ సంస్థ ఏర్పాటు చేయనున్న 6 మెగావాట్ల సోలార్ ప్లాంట్ శంకుస్థాపన ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతో కలిసి మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. శంకుస్థాపన కార్యక్రమానికి సుమారు 15,000 మంది ప్రజలు తరలివచ్చే అవకాశం ఉందని, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గత 5 ఏళ్ల అరాచక పాలన వల్ల పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు చూడాలంటేనే భయపడేవారని, నేడు కూటమి ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో ప్రపంచ స్థాయి సంస్థలు పెట్టుబడులతో ముందుకు వస్తున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. జిల్లాలో యలమంచిలి కాన్స్టిట్యున్సీ రాంబిల్లి మండలంలో రెన్యూ సంస్థ వాళ్ళు ఇక్కడ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయడానికి ముహూర్తం నిర్ణయించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇక్కడ భూమి పూజ కార్యక్రమాన్ని 23వ తారీఖున ఉదయం 11 గంటలకి ముఖ్యమంత్రి గారు రాబోతూ ఉన్నారు. దానికి మరి పెద్ద ఎత్తున స్థానిక నాయకులు కానీ ప్రజలు కానీ వచ్చేదానికి అవకాశం ఉంది. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దగ్గర ఒక 20,000 మంది ఈ కార్యక్రమానికి వస్తారని చెప్పి మరి అంచనా ఉంది. దానికి తగిన విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్ల గురించి గౌరవ కలెక్టర్ గారితో, అలాగే జోనల్ కోఆర్డినేటర్ సత్య గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు, అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వెంకట నాగేశ్వరరావు, అలాగే తాతయ్య బాబు గారు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అధికారులందరితో కూడా ఒకసారి సమీక్ష చేయడం జరిగింది. ఆ వచ్చినటువంటి పబ్లిక్కి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేసే విధంగా, ఎందుకంటే మొన్ననే మనం ఆర్సెలర్ మెటల్ సంస్థకు సంబంధించి భూమి పూజ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అంచనాలకు మించి ఆ రోజు కూడా వచ్చారు. మరి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంది కాబట్టి దానికి తగిన విధంగా అన్నీ కూడా ఏర్పాట్లు చేయాలి. వచ్చిన వాళ్ళందరికీ ఎక్కడ ఫుడ్ కానీ, వాటర్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎక్కడ ప్రాబ్లం రాకుండా చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఇది చాలా శుభపరిణామం. గౌరవ ముఖ్యమంత్రి గారు మనం చూసాం, గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చిన కంపెనీలు వెళ్ళిపోయినాయి. 2014-19లో అనేక మందిని ఆకర్షించి -6 డిగ్రీలలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దావోస్ కూడా వెళ్ళి అనేక సంస్థలు రాష్ట్రానికి వస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి అవన్నీ కూడా తరిమేశారు. మనం చూసాం ఆ రోజున లూలు యూసఫ్ అలీ గారు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళొద్దు అని చెప్పి పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. అలాగే మనం చూసాం ఆ రోజున కియా సంస్థ 2వ యూనిట్ కూడా వాళ్ళు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయారు, తమిళనాడుకి వెళ్ళిపోయారు. అమర్నాథ బ్యాటరీస్ వాళ్ళు కూడా తెలంగాణకి వెళ్ళిపోయారు. ఆ రోజున ఆ రకంగా వేధించారు. మళ్ళీ వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం. వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడం వల్ల ఇవాళ మొన్న గతంలో వచ్చినటువంటి పెట్టుబడులు గత సంవత్సరంలో చూస్తే దేశంలో వచ్చినటువంటి పెట్టుబడులు 25% పెట్టుబడులు ఒక ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క పని విధానం. పాలసీస్ చేశాం, కొన్ని రూల్స్ అమెండ్మెంట్ చేశాం. ఇవన్నీ కూడా కలిసి ఇవాళ ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున సంస్థలు వస్తే కారణం అవుతుంది. మరి రేపు జరిగే ఈ కార్యక్రమం కూడా అనేక మంది ఎంప్లాయ్మెంట్, మా లక్ష్యం యువనాయకుడు నారా లోకేష్ గారి లక్ష్యం 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. దానికి తగిన విధంగా